وعليكم السلام ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. لا تدرون أيهم أقرب لكم نفعا. సకల విధముల ప్రశంసలు, అన్ని విధాల పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పవిత్ర మాసంలో మనందరి సత్కర్మల్ని స్వీకరించి ఆమోద ముద్రను వేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ, ఈ పవిత్ర మాసపు యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ నేను మనఃపూర్వకంగా తెలియజేసుకుంటాను. తకబలల్లాహ్ మిన్నా మిన్కుం సాలిహల్ ఆమాల్. అభిమాన మిత్రులారా, నేటి మన అంశం మనందరికి సంబంధించిన అంశం ఇది. ఒకటి, మనమందరం ఆ దశను దాటే ఈరోజు యవ్వనస్తులుగానో లేదంటే పేరెంట్స్ గానో ఉన్నాము. అలాగే మనకు కలిగిన సంతానం వారు వివిధ దశల్ని దాటుకుంటూ వారు కూడా కౌమార దశలో అడుగు పెడతారు. కాబట్టి ఇది మనకు మన పిల్లలకు సంబంధించిన అంశం కనుక ఇన్షాల్లా కొన్ని విషయాలు చక్కగా మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ప్రస్తావించబడిన అంశాల్లో మంచిని ప్రయోజనం రీత్యా ఎవరెక్కువ సన్నిహితులో మీకు తెలియదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట: ఇదా మాతల్ ఇన్సాను ఇన్ ఖతా అన్హు అమలు ఇల్లా మిన్ సలాసతి. మనిషి మరణించిన తర్వాత అతని నుండి అతను చేసే కర్మలన్నీ వాటి సంబంధం అనేది తెగిపోతుంది. అయితే మూడింటిని మినహాయించి, అందులో మొదటిది సదఖతున్ జారియా, నిరంతరం కొనసాగే దానం. అది బావి రూపంలో కావచ్చు, కొళాయి రూపంలో కావచ్చు, లేదు అంటే ఒక విద్యాలయం రూపంలో కావచ్చు, లేదంటే అదేవిధంగా హాస్పిటల్ రూపంలో కావచ్చు, అనాథ ఆశ్రయం రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత రెండవది అంటే ఇల్మున్ యుంతఫఉ బిహి, స్వతహాగా అతను జ్ఞానాన్ని సముపార్జించాడు, అలాగే అనేక మందికి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాడు, తద్వారా వారు కూడా ప్రయోజనం పొందారు. కనుక అలా ఎవరెవరైతే అతని నుండి ఆ జ్ఞానాన్ని అనేది అర్జించారో వారు ఆ జ్ఞానాన్ని పంచుతున్నంత కాలం, ఆచరిస్తున్నంత కాలం ఆ పుణ్యం అనేది అతనికి దక్కుతుంది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట: వలదున్ సాలిహ్ యద్ఉ లహు. సజ్జన సంతానం, మంచి పుత్రుడు అతని మరణానంతరం కూడా అతని మంచిని కోరుతూ, శ్రేయాన్ని కోరుతూ దువా చేస్తూ ఉండేవాడు. కనుక అభిమాన మిత్రులారా, మనకు సంతానం ఉండడం అనేది గొప్ప కాదు, మంచి సంతానం ఉండడం అనేది గొప్ప. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మనం సంతానం గురించి దువా చేయాలనుకున్నప్పుడు దుర్రియతున్ సాలిహా అన్న యొక్క ఈ పదాన్ని మనం జోడించాలి. అంటే అల్లాహ్ మాకు నువ్వు సజ్జన సంతానాన్ని, మంచి సంతానాన్ని ప్రసాదించు అని మనం అల్లాహ్ను వేడుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒక తండ్రి నుండి కొడుకుకి లభించే అత్యుత్తమైన యొక్క బహుమానం ఏది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉత్తమ శీల నిర్మాణం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఉత్తమ నైతికత అని, ఉత్తమ మర్యాద అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక
మన మాట అందంగా ఉండాలి, మన బట్టలు అందంగా ఉండాలి, మన ప్రవర్తన అనేది అందంగా ఉండాలి. ఏది దేనికి విరుద్ధంగా ఉండకూడదు. ముఖ్యంగా మన మనస్సు అనేది మరీ అందంగా ఉండేలా అనేది మనం జాగ్రత్తలు పాటించాలి. ఇక అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ కృపతోటి మనం రమజాను వరాల వసంతం పుణ్యాల పొదరిల్లైన రమజాను మాసంలో మనం అడుగు పెట్టాం. ఈ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనకు ప్రసాదించినందుకు గాను మనం నిండు హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడంతో పాటు కార్యాచరణ కోసం మనం సన్నద్ధులం అవ్వాల్సిన ఆవశ్యకత అవసరం అనేది ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, రమజాన్ మాసం ఎంతో పుణ్యప్రదమైన మరియు పవిత్రమైన మాసం. ఇది మనందరికీ ఆధ్యాత్మిక అభివృద్ధికి మూలం మాత్రమే కాకుండా మన నైతిక మరియు సామాజిక ప్రవర్తనలో సానుకూల మార్పును కూడా ఈ మాసం తీసుకొస్తుంది. ఈ మాసం అల్లాహ్ యొక్క అపారమైన దీవెనలు మరియు కరుణను కలిగి ఉన్న మాసం. ఇందులో ప్రతి పుణ్య కార్యానికి ప్రతిఫలం అనేక రెట్లు అల్లాహ్ సుబ్హానహు వతఆలా పెంచి ప్రసాదించడం అనేది జరుగుతుందన్న విషయం అనేది మన పెద్దల నుండి మనం బాల్యం నుండి వింటూ వస్తున్న విషయమే. అభిమాన మిత్రులారా, ఈ పవిత్ర మాసంలో ఉపవాసం ఉండడం వల్ల శారీరక శుద్ధి మరియు క్రమశిక్షణ మనకు అలవడమే కాకుండా ఆధ్యాత్మిక శిక్షణ మరియు అల్లాహతో మనకు ఉండాల్సిన సంబంధం ఏదైతే ఉందో అది మరింత యొక్క బలోపేతం చేసుకునే అవకాశం అనేది మనకు లభిస్తుంది. కనుక ఈ మాసంలో ఆరాధన, సహనం, సానుభూతి మరియు తక్కువ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆచరణాత్మకంగా ఇవి ప్రదర్శించబడతాయి. ఇవి మనిషి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రమజాను మాసం మనందరి ఆత్మ పరిశీలన కోసం, అలాగే త్యాగం వంటి ఉన్నత విలువలను పెంపొందించడం కోసం గొప్ప సువర్ణ అవకాశం అని మనం చెప్పచ్చు. అదే సమయంలో అభిమాన మిత్రులారా, ఈ మాసం పిల్లలకు ఉత్తమ విలువలను నేర్పించడానికి కూడా గొప్ప అవకాశంగా మనం దీన్ని భావించాలి. కనుక సృజనాత్మకత, దాతృత్వం మరియు కుటుంబ విలువలను జోడించడం ద్వారా మనం పిల్లలు రమజాన్ నెల పట్ల ఎంతో మక్కువ పెంచుకునేలా చేయగలం. కనుక మనం రమజాను మాసం కోసం ఇన్షాల్లా మీకు ఒక ఫైల్ అనేది ఇన్షాల్లా పంపిస్తాను. ఒక షెడ్యూల్ లాంటిది అనేది పిల్లలకి మనం తయారు చేసి అనేది ఇవ్వాలి. అందులో ఏమిటంటే 5 పూటల నమాజుల యొక్క షెడ్యూల్ అనేది తయారు చేసి ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగరిబ్, ఇషా అలాగే వాళ్ళు చదివారు అన్నట్టుగా టిక్ పెట్టుకునే విధంగా అనేది ఆ 30 రోజులకు లేదంటే 29 రోజులకు సంబంధించిన ఒక చార్ట్ లాంటిది అనేది వారికి తయారు చేసి ఇవ్వాలి. రోజు వారు దాన్ని టిక్ చేసుకుంటూ ఉండేలా అనేది మనం చెయ్యడం వల్ల రమజాను మాసాన్ని వారు మరింత శ్రద్ధతో, భక్తి ప్రపత్తులతో గడిపే అవకాశం అనేది ఉంది. అదే విధంగా అభిమాన మిత్రులారా, వారు ఇతర అంటే స్కూల్ యొక్క చదువులు కావచ్చు, లేదంటే ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ వీటితో పాటు అల్లాహ్ సుబ్హానహు వతఆలా కోసం ఎంత సమయం ఇస్తున్నారు 5 పూటల నమాజును మినహాయించి. ఉదాహరణకు ఒక చార్ట్ అనేది దానికి సపరేట్ గా తయారు చేసి, ఈ రోజు నేను ఖురాన్ పారాయణం చేశాను, కనీసం 1 పేజీ, 2 పేజీలు, 3 పేజీలు, ఎన్ని పేజీలు అనేది అతను పేర్కొనేలా అనేది ఒక చార్ట్ ని తయారు చేసి దానికి అతను టిక్ పెట్టేలా మనం ఒక 29 రోజులకు సంబంధించి తయారు చేయాలి, ఒక టైం టేబుల్ లాంటిది. అలాగే ఉపవాసం సమయంలో ఏ దువాలు చదవాలి కనుక ఉదయం దువాలు కావచ్చు, సాయంత్రం దువాలు కావచ్చు, ఈ యొక్క దువాలు ఏవైతే ఉన్నాయో ఈ దువాల్లో ఏ దువాల్ని అబ్బాయి అనేది చదివాడు అనే దాన్ని అతను టిక్ పెట్టుకునే విధంగా అనేది మనం ఏర్పాటు చేయడం కూడా మంచిది. అదే విధంగా రోజు మన పిల్లల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల అనేది ప్రేమను మనం పెంచే విధంగా మన తర్ఫీదు అనేది ఉండాలి. కనుక వారి యొక్క దైనందిన జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపే విధంగా కూడా కాసింత మనం అనేది వారికి ఒక శిక్షణ అనేది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా వారు నిద్ర మేల్కొనేటప్పుడు కానీ నిద్ర పోక ముందు కానీ చదివే దువాలు ఏవైతే ఉన్నాయో ఆ దువాలు కూడా అభిమాన మిత్రులారా వారు చదివారా లేదా అనే విధంగా వాళ్ళు టిక్ పెట్టుకునే విధంగా ఇన్షాల్లా మనం ఒక టైం టేబుల్ తయారు చేయాలి. అదే విధంగా అభిమాన మిత్రులారా, మంచి పనులకు సంబంధించి ఉదాహరణకు ఒక టైం టేబుల్ మనం తయారు చేసి, ఈ రోజు నేను ఒక అబద్ధం కూడా ఆడలేదు, అతను టిక్ పెట్టాలి దాన్ని. అలాగే అమ్మ లేదా నాన్నకు ఇఫ్తార్ సమయంలోను ఇతర సమయాల్లో నేను సహాయం చేశాను,
ఇది కూడా టిక్ పెట్టుకునేలా మనం అనేది తయారు చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఈ రోజు నేను ఒక నా చేతనంత చిన్న దానం అనేది సదకా అనేది నేను చేశాను, దాన్ని టిక్ పెట్టుకునే విధంగా. అలాగే ఈ రోజు నేను నా చెల్లెళ్లతో కానీ నా అన్నతో కానీ నా యొక్క ఇరుగు పొరుగు పిల్లలతో కానీ ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ దయగా ఉన్నాను అన్నాక ఇది కూడా మనం ఒక వారి నైతిక శిక్షణ కోసం అనేది ఇలాంటిది తయారు చేసి ఇవ్వాలి. వీటితో పాటు మనం తల్లిదండ్రులు కాదు పేరెంట్ మనం చేయాల్సిన విషయాలు ఒకటి ఏమిటంటే అభిమానం ద్వారా మరి ఈ మంచి పనులన్నీ వారు చేస్తున్నారు, ఖురాన్ పారాయణ కానీ ఉపవాసాలు కానీ ఇవన్నీ వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ మంచి మంచి పనులు చేస్తున్నారు కదా. మరి ఏం చేయాలి మనం కనుక ఈ రోజు యొక్క పిల్లల ట్రెండ్ లేదంటే వాళ్ళు స్కూల్ లో వారికి ఇచ్చే యొక్క శిక్షణ తరగతుల్లోని యొక్క స్టార్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇది చాలా చిన్నగా మనం అనిపించింది, అది పిల్లలకి చాలా పెద్ద విషయం. అది మనం స్వతహాగా గిఫ్ట్ ఇవ్వకపోయినా ఈ స్టార్స్ ఇవ్వడం వల్ల అనేది వారికి ఒక విధంగా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. కనుక వారు చేసిన పనులకు మనం మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ చాలా 3 స్టార్లు లాంటివి అప్పుడప్పుడు మనం ఇవ్వడం వల్ల చాలా కనుక ఇది వారిని మరింతగా ప్రోత్సహించేలా అనేది ఉంటుంది. అలాగే మరి వారు ఇంత నిష్ఠగా రమదాన్ మాసాన్ని గడుపుతున్నప్పుడు మనం వారాంతరంలో ఒకసారి వీక్లీ వన్స్ అన్నట్టుగా చిన్న చిన్న బహుమతులే అయినప్పటికీ సరే అలాంటి బహుమతులు తీసుకొచ్చేసి వాటిని అందంగా అనేది మనం అనేది గిఫ్ట్ రూపంలో తయారు చేసి వారంలో ఒకసారి వారు చేసిన పనులకు ఈ పనులకు బదులుగా అనేది మామూలుగా మనం ఏం చేస్తామంటే పిల్లల మీద యొక్క ప్రేమతోటి గారాభంతో ఏం చేయాలంటే అల్హమ్దులిల్లాహ్ మనకు కావాల్సిన వాళ్ళు అడగకుండానే మనం ఇప్పిస్తూ ఉంటాం. అయితే ఆ ఇప్పించిన వాటిని మనం బహుమతిగా మార్చి వాళ్ళ శిక్షణ అర్థం అనేది దీన్ని మనం ఇవ్వచ్చు సోదరులారా. కాబట్టి ఇలా గిఫ్ట్ అనేవి ప్రతి వారం అనేది పిల్లలకి గిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా ఇన్షాల్లాహ్ వారిలో ఉత్తమ యొక్క వ్యక్తిత్వం అనేది రూపొందించే అవకాశం అనేది ఎంతైనా ఉంది. అదే విధంగా అభిమానం మిత్రులారా గమనించండి, రమదాను మాసంలో ముఖ్యంగా వారు ప్రతిరోజు అత్ఫాల్ హౌల రసూల్ అనే యొక్క పుస్తకం ఉంది. తెలుగులో అయితే ఇంకా అది బహుశా అంతగా రాలేదు అని కొన్ని వచ్చాయి నీతి కథలు లాంటివి. అయితే అత్ఫాల్ హౌల రసూల్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చుట్టూ ఉన్నాక పిల్లలు అన్నాక పుస్తకాలు అనేవి ఉన్నాయి. మనకు అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు ఉన్నాక ఏమంటారు సౌకర్యాల యొక్క నేపథ్యంలో తీసుకున్నట్లయితే అల్హమ్దులిల్లాహ్ అలాంటి కథల్ని మనం అనువాదం అనేది చాలా త్వరగా చేసి మన పిల్లలకు మనం ఇవ్వగలం, వినిపించగలం. అలాంటి కొన్ని కథల పుస్తకాలు కానీ కథలు కానీ రోజుకొక కథ చొప్పున ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారి బాల్యాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క బాల్యాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క బాల్యాన్ని మనం తీసుకోవచ్చు. అనస్ రదియల్లాహు అన్హు గారి యొక్క బాల్యాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే మనకు జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క బాల్యాన్ని మనం తీసుకోవచ్చు. వీరందరూ ఏంటంటే చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన వారు. హసన్ హుసైన్ యొక్క బాల్యాన్ని మనం తీసుకోవచ్చు. కనుక వీరందరి యొక్క బాల్యములో వారిలో ఏ విధమైన లక్షణాలు ఉండే అనేది కథారూపంలో పిల్లలకు మనం చెప్పగలిగినట్లయితే సోదరులారా వాళ్ళకేంటంటే వారి వయసు గల యొక్క పిల్లలు ఏ విధంగా నడుచుకున్నారనేది ఎక్కువగా వారికి ఆకర్షణీయంగా ఉంటుంది కనుక ఇది చాలా వరకు వారికి సహకరిస్తుంది కనుక అది కూడా మనం వారికి చేసి పెట్టాలి. అదే విధంగా ఇప్పుడు కాసేపు ముందే మన గురువర్యులు హమాద్ ఉమరి హఫిదహుల్లాహ్ గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పవిత్ర నామాలు అలాగే గుణగణాల గురించి ఆయన చాలా చక్కటి యొక్క విశ్లేషణ అనేది ఇస్తున్నారు. కనుక పిల్లల్లో మనం ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నామాలు ఉన్నాయి కదా, ఆ నామాల పట్ల అవగాహన అనేది పెంచాలి. ఎందుకంటే ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆయన నామ గుణాలతో తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా అల్లాహ్ను ప్రేమించి తీరుతారు అని ఫఖద్ అహబ్బహు లా మహాల అని ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. కనుక సోదరులారా మనం పిల్లలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర నామాల్ని కంఠస్థం చేపించి అదే విధంగా వాటి భావార్థాలను అలాగే అవి మన జీవితం మీద చూపే యొక్క ప్రభావాలను గనక వారికి అర్థమయ్యే రీతిలో కనుక మనం చెప్పగలిగినట్లయితే ఇది చాలా గొప్ప యొక్క విషయం ఉంటుంది. ముఖ్యంగా రమజాను మాసం అనేది దీనికి అన్ని విధాల అనుకూలమైనదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీటితో పాటు అభిమానం ఇస్తారా పిల్లల్లో రమజాను మాసం పట్ల మనం ఆసక్తి పెంచాలి అంటే మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందులో వీటితో పాటు మనం కొన్ని యాక్టివిటీస్ లాంటివి కూడా వాళ్ళని మనం చేపిస్తూ ఉండొచ్చు రంజాన్ మాసంలో. ఉదాహరణకు ప్రకృతిని వారు గమనించేలా చేయాలి. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే స్కూల్ గదులు లేదంటే మళ్ళీ ఇంటి గది
బయట పిల్లల్ని అనేది మన వదలడం లేదంటే బయట ప్రపంచాన్ని ఈ కారణంగా వారిలో చోటు చేసుకోవాల్సిన పరిపక్వత కానీ లేదంటే సృష్టికి సంబంధించిన ఆలోచన తీరు కానీ తన థింకింగ్ థియరీ కానీ ఇవన్నీ ఏమవుతుందంటే సన్నగిల్లుతున్నాయి సోదరులా. కాబట్టి వారిని అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే సూర్యుని చూపించాలి, చంద్రుడిని చూపించాలి, నదీ నదాలను చూపించాలి, పచ్చిక బయళ్లను మనం చూపించాలి. చూపించి వాటి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా సూర్యుని తయారు చేశారు, ఏ విధంగా చంద్రునిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేది ఆ చల్లదనాన్ని ప్రసాదించి ఏ విధంగా పచ్చని పొలాలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పండిస్తున్నాడు కదా, ఇవన్నీ అనేది మనం వివరించామంటే ఒక రొటీన్ కి భిన్నంగా అనేది వారు ఒక మంచి వాతావరణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇన్షాల్లా ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ ఇన్షాల్లా మీకు ఇప్పుడే నేను ఇన్షాల్లా పంపిస్తాను. మీరు ఇన్షాల్లా ఈ ఫైల్ కి అనుగుణంగా అనేది కార్య ప్రణాళికను తయారు చేసి పిల్లలకు గనక మీరు ఇవ్వగలిగినట్లయితే, వీలైనంతగా ఇవ్వగలిగినట్లయితే ఇన్షాల్లా తద్వారా అనేది పిల్లలు చాలా మంచి యొక్క మార్పు, అలాగే వారు కూడా దానికోసం సిద్ధం అవ్వడం అనేది మనం ఖచ్చితంగా చూడగలము. ఇన్షాల్లా ఇది కాస్త చూసుకోండి. ఇన్షాల్లా మా ఫైల్ పంపించేసాను. ఇక కొన్ని విషయాల్ని మనం ఇక ముందుకు వెళుతూ ఇన్షాల్లా ప్రస్తావించుకుంటూ ముందుకెళ్దాం. అభిమాన మిత్రులారా, మన సంతానం మన కోసం అనేది సదకా జారియా అంటే నిరంతరంగా సాగే పుణ్యంగా మార్చుకోవడానికి రంజాను మాసం కంటే ఉత్తమ అవకాశం అనేది ప్రపంచపు యొక్క సంవత్సరపు యొక్క 12 నెలలో మరొక మాసం అనేది మరొక అవకాశం అనేది మనకు ఉండదు. కనుక కారణం ఏంటంటే ఈ మాసంలో స్వర్గపు తలుపులు తెరవబడతాయి. కనుక స్వర్గానికి తీసుకెళ్లగలిగే కర్మలు చేసుకోవడం సులభం అయిపోతుంది. నరకపు ద్వారాలు మూసివేయబడతాయంటే నరకానికి గునిపోయే యొక్క దుష్కర్మలు చేయడం అనేది ఈ మాసంలో కష్టమైపోతుంది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి యూనివర్స్ ని అనేది ఈ మాసం కోసం మారుస్తాడు. గనక మన పిల్లల సైతం మారే గుణం అనేది ఈ మాసంలో ఎక్కువగా పెరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభిమాన మిత్రులారా, దుష్టులైన శైతానులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాసంలో బంధించడం అనేది జరుగుతుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేక కృపానుగ్రహాలనేవి మనిషి మీద కురుస్తాయి. కనుక అభిమాన మిత్రులారా ఇది గమనించండి. కనుక ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని 2 విధాలుగా కరుణిస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏమిటంటే మనిషి తప్పుతోవన నడుస్తున్నాడు అంటే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి తౌబా చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించి కరుణిస్తాడు. ఇక తౌబా చేసుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని క్షమించి క్షమాభిక్ష పెట్టి ఆనక అతని జీవితంలో శుభాల యొక్క వెల్లుపు అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలుగజేస్తాడు. కనుక ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణకు ఆనవాలుగా ఉంటుంది. కనుక అభిమానం ద్వారా మన పిల్లలకు ఎవరు రోల్ మోడల్ అంటే మనం వీరు వారు అనేక విషయాలనే చెబుతుంటాం, మంచిది. అయితే ప్రథమంగా చెప్పుకుంటే మన పిల్లల కోసం మనమే రోల్ మోడల్ గా ఉండాలి. కనుక అభిమానం ద్వారా మనం ఏ పనులైతే, ఏ నీతులైతే, ఏ మంచి విషయాలైతే మన పిల్లలకు మనం చెప్తామో ఆ మంచి పనులు అనేవి, ఆ నీతులు అనేవి స్వతహాగా అనేది మనం పాటించి గనక వారిని చూపించగలిగినట్లయితే ఇన్షాల్లా తద్వారా చాలా మేలు అనేది జరుగుతుంది. కనుక అభిమానం ద్వారా రమజాను మాసంలో సహాబాల పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఉపవాసం ఉండేవారు, ఏ విధంగా వారు రంజాన్ మాసాన్ని గడిపేవారు, ఏ విధంగా వారు ఆకలి అనేది వారు భరించేవారు, జయించేవారు అనే విషయాన్ని కూడా పిల్లల్లో మనం పిల్లలకు మనం తెలియజేయడం వల్ల, అలాగే రంజాను మాసానికి సంబంధించిన ఘనత విశిష్టతను పిల్లలకు మనం తెలియజేయడం ద్వారా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో కథా రూపంలో కానీ మనం తెలియజేయడం ద్వారా రమజాను పట్ల వారిలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు అభిమానం ద్వారా రమజాను మాసం మంచి శిక్షణా కాలం కనుక ఇస్లామీయ నెలల పేర్లు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మనం స్కూల్కి వెళ్ళగానే జనవరి, ఫిబ్రవరి అన్ని అనేది నేర్పించేస్తుంటారు. సరే, అయితే మన పిల్లలకు ఇస్లామీయ నెలలు వస్తున్నాయా? ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. కనుక ఇస్లామీయ నెలల పేర్లు మనం తెలియజేయడం, ఏ నెలకి ఏ విధమైన ప్రాధాన్యత ఉంది, ఆ 12 నెలల్లో 4 నెలలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర యొక్క హుర్మత్ కి సంబంధించి అంటే పవిత్రమైన నెలలు, నిషేధిత మాసాలు అనే విషయాన్ని వారికి మనం చెప్పాలి. అదే విధంగా ఉపవాసం అంటే ఏదో ఆకలి దాహాలతో ఉండడం మాత్రమే కాదు అని, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రియమైన యొక్క ఒక ఆరాధన అని. అదే విధంగా ఉపవాస సమయంలో అనైతిక చర్యలకు, అబద్ధాలకు, తన అభాండాలకు మనిషి అనేది దూరంగా ఉండాలి అని, అలాగే గొడవకి అతను దూరంగా ఉండాలి. ఇవన్నీ తన ఉపవాసంలో ఉంటాయి అన్న విషయాన్ని కూడా మన పిల్లలకు మనం
కలుగజేయాలి. అదే విధంగా తండ్రులు వారి యొక్క కుమారులను తమతో పాటు మసీదుకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మసీదులలో ఏ దుష్ప్రవర్తన అయితే పిల్లల పట్ల మనం వివరిస్తామో వాళ్ళందరినీ ఒక విధంగా అంటే కసురుకొని తన మసీదు వెలుపల పంపించేశారు సోదరులారా. ఇది సమంజసమైన విషయం కాదు. వారిలో విచక్షణ ఉంది. మరీ ఆడుకునే పిల్లల్ని కాకుండా విచక్షణ ఉన్న పిల్లల్ని మసీదు తీసుకెళ్ళాలి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే తన మర్యాద నేర్పించి మనం తీసుకెళ్ళాలి. రెండవది వారిని ఖచ్చితంగా మర్యాద, ఒకవేళ ఒక పంక్తిలో మనం నిలబెట్టాలన్నా వారిని మర్యాదపూర్వకంగా నిలబెట్టాలి, కానీ కసురుకుంటూ అనేది మనం నిలబెట్టకూడదు. ఎందుకంటే మనం కూడా ఒక మసీదులో ఏదో ఒక పొజిషన్ లో ఉంటాం కనుక పిల్లల పట్ల ప్రేమగా వివరిస్తే రేపు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మనల్ని గౌరవ దృష్టితో చూస్తారు. కనుక తండ్రులు వారి పిల్లల్ని వారు ఏం చేశారంటే తమతో పాటు మసీదుకి తీసుకెళ్లి మసీదుకి వెళ్ళే అలవాటు అనేది పిల్లలకి మనం చెయ్యాలి. అదే విధంగా అభిమానం ఇట్లారా తల్లి ఎవరైతే ఇంటికి దీపం ఇల్లాలంటాము కనుక తల్లి తన కుమార్తెల కోసం ప్రత్యేకమైన ముసల్లా ఏర్పాటు చేసి లేదా దుపట్టా హిజాబ్ లాంటిది ఏర్పాటు చేసి తనతో పాటు వారు కూడా నమాజు చదివేలా అనేది ప్రోత్సహించాలి. అలాగే నమాజు పట్ల వారిలో కూడా ఆసక్తి అనేది కలిగించే విధంగా అనేది మనం ఇచ్చేయాలి. అదే విధంగా అభిమానం ఇట్లారా నెలవంక దర్శనం అంటే రమజాన్ ప్రారంభ నెలవంక దర్శనం కానీ అలాగే ఈద్ యొక్క నెలవంక దర్శనం కానీ ఇది కూడా పిల్లల్లో ఒకవేళ మనకు సౌకర్యం ఉంది, మనం కాస్త పంచాయతీ లెవెల్లో అంటే పల్లె యొక్క స్థాయిలో నివసిస్తున్నాము అంటే పట్టణాల్లో కూడా ఒకవేళ మనకు సొంత ఇల్లు ఉందని అంటే మిద్దెల మీద ఎక్కి ఆ నెలవంక దర్శనం ఏదైతే ఉందో దాని పట్ల కూడా ఆసక్తి అనేది మనం కలిగించడం వల్ల కూడా రమజాను పట్ల అనేది మనం వారిలో ఒక విధంగా ఒక మంచి ప్రేమపూర్వకమైన భావాన్ని మనం ఏర్పరచగలం. అదే విధంగా అభిమానం ద్వారా ఈ యొక్క శుభ సమయాన్ని మనం ఉపయోగించుకుంటూ మనం ఉపవాసాలు యొక్క ఉండే యొక్క స్థితిలో వారితో కొన్ని చిన్న చిన్న సూరాలు వాళ్లకు బహుమతులు ఇవ్వడం అనేది ముందే ప్రస్తావించుకున్నాక చిన్న సూరాలు వారికి పిల్లలకి నేర్పించే ప్రయత్నం, రోజుకి ఒక ఆయతు గాని సంగం ఆయతు గాని అతను నేర్చుకున్నా మనం ప్రోత్సహించాలి. ఎవరిని మొద్దు అన్నట్టుగా లేదంటే అతని పోల్చడం కానీ వేరే వాళ్ళతో ఇది చేయకూడదు. అలా కాకుండా ఎంత వీలైతే అంత వారికి మనం మంచి అనేది నేర్పిస్తూ ఉంటే ఇన్షాల్లా తన కడవే కడలవుతుంది అన్నట్టుగా మనం ఇచ్చే ఆ శిక్షణ చుక్క అయినా సరే ఆ తర్వాత ఖచ్చితంగా అది తన ఆ నీటి చుక్క అనేది ఆకాశపు చుక్క మెరిసే అవకాశం అనేది ఉంది కనుక అభిమానంతో అనేది గమనించండి. అలాగే దువాలు ఏవైతే ఉన్నాయో చిన్న దువాలు ఏవైతే ఉన్నాయో ఆ దువాలు కూడా పిల్లల్ని మనం నేర్పించాలి. ముఖ్యంగా మనం పిల్లలకు అనేది రుక్యా చేయడం అనేది ఒక విధానం మంచిది. అయితే స్వతహాగా పిల్లలకు మనం నేర్పించేసామనుకోండి సరేండి. ఉదాహరణకు చిన్న విషయం మీకు చెప్తాను. అదేమిటంటే 5 పూటల నమాజ్ ఉంది కదా, 5 పూటల నమాజుల్లో మనం సలాం చెప్పేసిన తర్వాత 3 నమాజుల్లో ఉదాహరణకు జొహర్ అసర్ అలాగే ఇషా నమాజుల్లో ప్రతి ఫరద్ నమాజ్ తర్వాత ఒక్కోసారి కుల్ హువల్లాహు అహద్, ఒక్కోసారి కుల్ ఔదు బిరబ్బిన్ ఫలక్, ఒక్కోసారి కుల్ ఔదు బిరబ్బిన్ నాస్ మనం చదవేయాలి. పిల్లలకు మనం శిక్షించాలి. ఎందుకంటే దాదాపు ఈ సూరాలు అందరి పిల్లలకి గుర్తుంటాయి. అలాగే ఫజర్ మరియు మగ్రిబ్ లో 3 సార్లు ఈ సూరాలు చదివేటట్టు మనం గనక జాగ్రత్త వహించినట్లే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం తీసుకుంటే రోజుకి మన పిల్లలు కనీసం చూడండి కులౌజు బిరబ్బిల్ ఫలక్ కులౌజు బిరబ్బిన్ నాస్ ద్వారా వారు ప్రతి కొంత సమయం తర్వాత అనేది ఒక సురక్షితమైన కోటలో వచ్చేస్తుంటారు. ఏ విధంగా అంటే కీడు వారికి వాటిలది, ఎవరైనా కీడు చెయ్యాలనుకున్నా అది జరగదు వాళ్ళకి. ఇది రెండవది ఏంటంటే వారు ఇప్పుడు ప్రతి నమాజ్ తర్వాత ఒక్కోసారి అలాగే ఫజర్ మరియు మగ్రిబ్ తర్వాత 3 సార్లు చదివారు కనుక రోజుకి 3 సార్లు ఖురాన్ చదివేంత పుణ్యం అనేది వారికి లభిస్తుంది సోదరులారా. అలాగే పడుకోక ముందు కనుక 3 సార్లు కనుక సూరా ఇఖ్లాస్ వాళ్ళు చదువుకున్నట్లయితే 4 సార్లు వారు రోజుకి ఖురాన్ చదివేంత పుణ్యం, ఎందుకంటే సూరా ఇఖ్లాస్ మనం 4 సార్లు చదివితే అంత పుణ్యం అనేది లభిస్తుంది. అదే విధంగా కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ ఏదైతే ఉందో రుబుల్ ఖురాన్ అని చెప్పడం జరిగింది. అంటే ఇది బరాత్ కి సంబంధించిన సూరా ఇది సోదరులారా. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ అంటే కుఫుర్ నుండి షిర్క్ నుండి మనల్ని మనం అనేది వేరుపరుచుకునే సూరా కనుక రుబుల్ ఖురాన్ అంటే 4 సార్లు మనం ఖురాన్ చదివేంత పుణ్యం అనేది మనకు దక్కుతుంది కనుక సోదరులారా ఇలాంటి సూరాల పట్ల వారిలో మనం ఏం చేయాలంటే ఒక ఆసక్తి అనేది కలుగజేయాలి. అదే విధంగా ఖురాన్ మనం చదివేటప్పుడు వారికి సపరేట్గా ఖురాన్ చదువు అని మనం వారిని ఆర్డర్ జారీ చేయడం కాకుండా మనం కూర్చొని ఖురాన్ చదువుతూ మన పక్కన కూర్చోబెట్టుకొని వారికి మనం ఖురాన్ చదివేలా కనుక తర్ఫీదు ఇవ్వగలిగినట్లయితే ఇన్షాల్లా రమజాను మాసం ఖురాన్ మాసంగా కూడా కనుక ఖురాన్ పట్ల వారిలో ఆసక్తి కనుక మనం రేకెత్తించగలిగినట్లయితే ఇన్షాల్లా రేపు గొప్ప వ్యక్తులకు వారు మారే అవకాశం అనేది ఉంది. అదే విధంగా అభిమానం ద్వారా మనం
ఇఫ్తార్ సమయంలో కానీ సహరీ సమయంలో కానీ ఏదో వాళ్ళని కూర్చోబెట్టి అన్ని సేవలు మనం చేయడమే కాకుండా వారిని కూడా ఆ పనుల్లో పాలు పంచుకునేలా అనేది మనం తర్ఫీదు కనుక ఇచ్చినట్లయితే ఆ ఉపవాసం పట్ల కానీ రంజాన్ పట్ల కానీ వారిలో శ్రద్ధ యొక్క శక్తులు అనేవి పెరిగే ఒక అవకాశం అనేది ఉంది. అదే విధంగా మనం తరచు పిల్లల్ని దైవ భీతి అంటే తక్కువ గురించి చెప్తుండాలి. అంటే ఎవరు చూడని చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని గమనిస్తూ ఉంటాడు, మన హృదయాల్లోని యొక్క గుట్టును కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎరిగి ఉంటాడు అనే విషయాన్ని గనక మనం వారిని కాస్త పూసగుచ్చినట్టుగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగినట్లయితే వారి గొప్ప వ్యక్తులుగా మనం తీర్చిదిద్దగలం. అదే విధంగా అభిమానం మిత్రులారా, దాన ధర్మాలు, ముఖ్యంగా రమజాన్ మాసం అంటే దాన ధర్మాల మాసం కనుక పిల్లలకి కొంత డబ్బు అనేది మనం ఇచ్చి, లేదు అంటే ఒక మనం ఏం చెప్తా అంటే సేవింగ్ మనీ లాంటిది కానీ, లేదంటే డొనేషన్ లాంటి ఒక డబ్బా లాంటివి తయారు చేసి అందులో రోజుకి కొంత డబ్బు అనేది వారు అందులో సేవ వేసేలా, అలాగే దాన్ని మంత్ ఎండ్ లో అనేది వారికి తోచిన, వారికి నచ్చిన మదర్సా కావచ్చు, అనాథాశ్రయం కావచ్చు, లేదంటే వృద్ధాశ్రమం వారికి ఇచ్చేలా అనేది వారు గనక వారికి తర్ఫీదు కనుక మనం ఇవ్వగలిగినట్లయితే సోదరులారా, ఖచ్చితంగా రమజాన్ మాసం అనేది వారి పట్ల చాలా గొప్ప అవకాశంగా అనేది ఉంటుంది. కనుక అభిమానం మిత్రులారా, వీటన్నిటితో వాళ్ళు ప్రథమమైన విషయం మీకు చెప్తున్నాను సోదరులారా, అదేమిటంటే మన పిల్లల్లో అకీదాను బలంగా నాటాలి పిల్లల సోదరులారా. ఎందుకంటే ఈ రోజు తన నమాజు, ఉపవాసాలు ఇవన్నీ అల్హమ్దుల్లా ముస్లిం సోదరులు చక్కగా పాటిస్తున్నారు. అయితే అకీదా విషయంలో చాలా పొరపాట్లు అనేవి, చాలా యొక్క అపోహలు, అపార్థాలు అనేవి ఉన్నాయి కనుక మనం అనేది మన పిల్లలో స్వచ్ఛమైన అంటే ప్రభు పరిచయం, అంటే అల్లాహ్ పరిచయం, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిచయం, అలాగే ధర్మ పరిచయం, మూడు యొక్క మూల సూత్రాలు ఏవైతే వీటిని అంటే వారిని బాగా మనం అనేది నేర్పించగలిగినట్లయితే ఇన్షాల్లా తద్వారా అనేది ఇన్షాల్లా వారి వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. ఇక అంతిమంగా ఒక విషయం మీ అందరికీ చెప్పదలసిన, అదేమిటంటే పిల్లల స్వభావం ఒకటి ఉంటుంది. అదేంటంటే వాళ్ళకు అర్థం కాని ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన బుర్ర అనేది పాడైపోతుంది. అలాంటి షాకింగ్ ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. ఏమిటి ధర్మానికి విరుద్ధంగా ఉందే అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అయినా వారి అడిగే స్వభావాన్ని ఆపకుండా ఖచ్చితంగా దానికి సరిపడా జ్ఞానాన్ని మనం సంపాదించుకొని, లేదంటే అలాంటి జ్ఞానవంతుల్ని మనం సంప్రదించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో గనక వారి ప్రశ్నలకు మనం సమాధానం అనేది ఇవ్వగలిగినట్లయితే బాల్యం నుండి ఇస్లాం ధర్మం అంటే ఇది సత్యబద్ధమైన ధర్మము, ఏది ఆషామాషి అనేది ఇందులో ఉండదు, అదే విధంగా ప్రతిదీ ఆధార సహితంగానే ఉంటుందనే విషయం అనేది వాళ్ళకు బలంగా అర్థమయ్యి వారు గొప్ప యొక్క దాయులుగా రేపు ఎదిగే అవకాశం అనేది ఉంది. కనుక అభిమానం ద్వారా అదే విధంగా పిల్లల్లో మనం రంజాన్ మాసం కలుగజేయాల్సిన మరో గొప్ప యొక్క శిక్షణ ఏమిటంటే అల్లాహ్ యొక్క అనుగ్రహాల పట్ల వాళ్ళ కృతజ్ఞతా భావం అనేది మనం కలుగజేయాలి. కనుక అభిమానం ఇట్లా సహరీ సమయంలో నిద్ర లేవడం అనేది ఒక విశిష్టమైన ప్రక్రియ అయితే, ఇఫ్తార్ సమయంలో రకరకాల వంటకాల పట్ల పిల్లల ఆసక్తి అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక ఇఫ్తార్ దస్తర్ఖాన్ భోజన వేదిక ఏదైతే ఉందో సిద్ధం చేస్తున్నప్పుడు పిల్లలు కూడా అందులో పాలు పంచుకోవడం కంటే వీలైతే మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో, మన బంధువులు ఎవరైతే ఉంటారో వారికి తీసుకెళ్లి ఆ ఇఫ్తార్ చేయబడిన పంచే యొక్క ఈ యొక్క ప్రక్రియ చేయడమే కాకుండా చాలా ముఖ్యంగా అభిమానం మిత్రులారా, మనకు ప్రాప్తమైన దుస్తులు కానీ, ఇల్లు కానీ, లేదంటే ఆహార యొక్క పానీయాలు గాను, ఆరోగ్యం కానీ, ఇవన్నీ నోచుకొని ప్రజలు ఎంతో మంది యొక్క సమాజంలో ఉన్నారు అన్న ఈ అవగాహన అనేది ఇక రంజాన్ మాసం అనేది దీనికి చాలా అనువైన సమయం. ఎందుకంటే అభిమానం మిత్రులారా, ఉపవాస ఉద్దేశాన్ని గురించి తెలియజేసి ఒక మన సజ్జన పూర్వీకులు చెప్పిన మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ద్వారా తన ధనికులకు, ముఖ్యంగా ధనికులకు ఇందులో నేర్చి ఏమిటంటే వాళ్ళకు ఆకలి బాధను తెలియజేయడంతో పాటు సమాజంలో ఉన్న బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో, అవసరాదులు ఉన్నారో, వారి అవసరాన్ని గుర్తించి అల్లాహ్ సుబ్హానహు ఉపవాసం ద్వారా శిక్షణ ఇవ్వదలిచాడని చెప్పడం జరిగింది. కనుక ఇలా మనం కనుక చెప్పగలిగినట్లయితే ఉపవాసాన్ని వారు ఒక భారంగా కాకుండా నిజంగా అభిమానం ద్వారా చాలా ఇష్టంగా వారు పాటిస్తారు. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. కనుక ఇస్లాం ధర్మం సహజమైన ధర్మం. నిజంగా చెప్పాలంటే ఆ సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నవారు మనం కాదు, మన పిల్లలు. వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. కనుక ఈ సహజమైన ధర్మం ఫిత్రత్, ఫిత్రత్ ఇది ఎక్కువగా ఎవరికి అర్థమవుతుంది, ఎవరు దీన్ని పాటించాలని ఆసక్తి చూపుతారు అంటే పిల్లలే ఆసక్తి చూపుతారు. కనుక మనం పిల్లల మీద అతి గారాభానికి వెళ్ళి వారిని మరీ అనేది ఉపవాసాలకు దూరంగా ఉంచడము, ప్రార్థనలకు దూరంగా అభి బడా నహీ హువా, ఇంకా పెద్దవాడు కాలేదు అని మన తల్లిదండ్రులకు ఎలాంటి సోదరులారా, అతనికి 10-15 మంది సంతానం కలిగిన ఒక 60-70 సంవత్సరాలు వచ్చేసిన మన పిల్లాడినే కనబడతాడు. అలా కాదు కదా. ఎదిగే
కొద్ది మనది వారిలో మార్పు అనేది తీసుకురావాలి. ఎందుకంటే మొక్కై వంగనది మ్రానై వంగున అనేది పెద్దలు చెప్పారు కనుక అభిమాన మిత్రులారా, మనం ఈ యొక్క కొన్ని విషయాలు ముక్తసరిగా నేను మీ ముందర పెట్టే యొక్క ప్రయత్నం అనేది చేశాను. కనుక ఈ విషయాన్ని కనుక మనం పాటించి మన పిల్లల్ని మరింత ఉత్తమ పౌరులుగా, మరింత ఉత్తమ ముస్లిములుగా మనం తయారు చేయాలి. అలాగే ముఖ్యంగా చెప్పదలసిన మాట ఏమిటంటే ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. కానీ మీలో ఉత్తములు ఎవరంటే, పేరెంట్స్ ఎవరు ఉత్తమ పేరెంట్స్? స్వతహాగా మీరు ఖురాన్ చదువుతున్నారు, అయితే మీరు మంచివారే. అయితే ఉత్తములు ఎవరంటే అల్లమ, దాన్ని ఇతరులకు నేర్పించడం. ఇతరులకు నేర్పించడంలో మన పిల్లల్ని మన పక్కన పెట్టేస్తున్నాం సోదరులారా. ముఖ్యంగా పండితులు అందాము, పామరులు అన్నాము, ఎవరైనా సరే తన పిల్లల్ని ఇతరులకు అప్పగిస్తున్నారు. సరే మంచిదే, మనకు సౌకర్యం లేదు, అప్పగిస్తున్నా మంచిదే. సౌకర్యం ఉండి మనం మన పిల్లలకు మనకొచ్చిన విద్యలు మనం నేర్పించాలి. ఒక పక్షిని చూడండి, ఒక జంతువుని చూడండి, దానికి వచ్చే విద్యను తన పిల్లలకు తనే నేర్పిస్తుంది. మనకు అన్ని వస్తున్నప్పుడు మనమే మన పిల్లలకు ఖురాను కానీ ముఖ్యంగా సూరతుల్ ఫాతిహ అనేది మనమే నేర్పించే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఏదేమైనప్పటికీ అభిమానం ద్వారా చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాల్ని మనం గనక పాటించినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటి ద్వారా మన జీవితాల్లో, మన యొక్క కుటుంబంలో అల్లాహ్ శుభాన్ని అనేది ప్రసాదిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నచ్చుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇటువంటి మంచి సమావేశాన్ని దాదాపు కరోనా కాలం నుంచి కొనసాగిస్తున్న మన గురువర్యులు మన నసీరుద్దీన్ జామై గారి యొక్క అల్లాహ్ సుబ్హానహు సంపదలోను, సంతానంలోను, ఆయుష్లోను, ఆరోగ్యంలోను, సమృద్ధిని, శుభాన్ని, బర్కత్ని ప్రసాదించాలని, అలాగే దీని వెనక ఉండి నడుపుతున్నాక ప్రతి ఒక్కరికి అల్లాహ్ సుబ్హానహు అన్ని విధాల మంచిగా దీవించాలని, ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు వారు చేసేలా అల్లాహ్ సుబ్హానహు వారికి శక్తిని, ఆ యొక్క తోడ్పాటును అల్లాహ్ సుబ్హానహు అందించాలని నేను మనపూర్వకంగా వేడుకుంటూ, మీరు కూడా శ్రద్ధగా మీ సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు విన్నందుకు మీలోని ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్న నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్ వజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహ్ ఖైర్.